అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసినటువంటి బాబు జగజీవన్ రామ్ గారికి, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసినటువంటి శ్రీ జగజీవన్ రామ్ గారికి అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే జగజీవన్ రామ్ అమర్ రహే. రైట్, అందరికీ నమస్తే. ఈరోజు బహుజన దళితుల వెనుకబడినటువంటి అలాగే చరిత్రలో ఒక మూలకు నెట్టివేయబడినటువంటి అణగారిన వర్గాల కొరకు తాపత్రయపడుతూ నిరంతరంగా కృషి చేస్తూ వారి జీవితాన్ని అధ్యయనం చేస్తూ వారిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లినటువంటి మహాయోగి, నవయుగ వైతాళికుడు బాబు జగజీవన్ రామ్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు ఈఆర్ ఫౌండేషన్ ఘనమైన నివాళులు అర్పిస్తుంది. మనకు తెలుసు, స్వతంత్ర పోరాటంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా భారతీయులందరూ కూడా ఏకమై కుల మత వర్ణ వర్గ విభేదాలు ఏమీ లేకుండా ఏకరూపమైనటువంటి మైండ్ సెట్ తోని ఆంగ్లేయులను ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క పోరాట పటిమ భారతీయులలో ఇంకా నిగూఢమై ఉన్నది. కానీ స్వతంత్రం సిద్ధించిన తర్వాత విచిత్రమైన మార్పుల వల్ల అప్పటి వరకు జరిగినటువంటి పోరాట ఫలితం అణగారిన వర్గాలకు, దళితులకు, బలహీన వర్గాలకు దక్కలేదు. వారి గురించి కొట్లాడగలిగి వారి యొక్క గొంతుకనై ప్రశ్నించే వ్యక్తులు చాలా తక్కువ మందిలో ఒకరుగా మహా రాజనీతిజ్ఞుడు, అలాగే ప్రజల పక్షాన పోరాడినటువంటి గౌరవనీయులైనటువంటి స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ గారి గురించి మాట్లాడుకోవడం చాలా అవసరం. బనారస్ హిందూ యూనివర్సిటీలో ఆయన చదువుతున్నప్పుడు ఆయనపై జరిగినటువంటి అట్రాసిటీస్, ఆయనపై జరిగినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఆయన రాజకీయం వైపు అలాగే సమాజంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది అన్న ఒక ప్రగాఢమైన సిద్ధాంతాలకు ఆయన బలమైన ఊతాన్నిచ్చారు. 1971 అంతకంటే ముందు 1936 నుంచి 1986 వరకు 50 సంవత్సరాలు నిరంతరంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ ప్రపంచ రికార్డును సృష్టించారు. ఆయన ఎక్కడో బీహార్ మూలన జన్మించి వ్యవసాయ కుటుంబంలో జన్మించి దళితులకు, బలహీన వర్గాలకు, అట్టడుగులు ఉన్నటువంటి వ్యక్తులందరి యొక్క గొంతుకై పార్లమెంట్ సాక్షిగా ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి విధి విధానాలు కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, బలహీన వర్గాలకు, దళితులకు సంబంధించిన హక్కుల పోరాటంలో కానీ, వారి యొక్క పోరాట సాధనలో ఆయన యొక్క ప్రధానమైన భూమిక కనబడుతుంది. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, జనతా పార్టీ కానీ, ఇంకేదైనా కానీ పేదల పక్షాన కానీ గరీబులను పట్టించుకునే పరిస్థితి లేదు అప్పుడు. సో ఒక కామన్ థాట్ ప్రాసెస్ తో రాజకీయమైనటువంటి విశ్లేషణ అలాగే రిఫార్మ్స్ జరిగినాయి, కానీ పేదల యొక్క అభ్యున్నతికి కృషి చేసినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు ఉన్నటువంటి బలహీన వర్గాల్లో ముఖ్యంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క కుల వృత్తుల మీదనే ఆధారపడ్డారు, కానీ వాళ్ళకు భూములు, జాగలు కానీ, లేదంటే వారి యొక్క అభ్యున్నతికి, డెవలప్మెంట్ కు, స్కిల్ డెవలప్మెంట్స్ కానీ, లేదంటే ఉపాధికి సంబంధించింది కానీ, లేదంటే ఇంకేటువంటి కూడా వాళ్ళు చేయలేకపోయినారు. 1971లో ఆయన రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు యుద్ధం జరిగింది. పాకిస్తాన్తో కానీ, బంగ్లాదేశ్తో కానీ, చైనాతో జరిగినప్పుడు ఆయన యొక్క ప్రధానమైన భూమిక, జనతా పార్టీలో ఆయన మంత్రివర్గంలో పనిచేసిండ్రు. సో ఆయన యొక్క నైపుణ్యం, ఆయన యొక్క స్ట్రాటజీ, ఆయన యొక్క వ్యూహం ప్రకారం మన ఇండియా మంచి ఒక ప్రగతి పథంలో నడిచింది. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన యొక్క చేసినటువంటి చట్టాలు కానీ, ఆయన త్యాగాలు కానీ, ఆయన రిఫార్మ్స్ ఏవైతే ప్రకటించారో భారతదేశం అంతటా దళితులు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలందరికీ కూడా ఒక గొప్ప ఊతంగా వచ్చి ఇప్పుడు మనందరి యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అధికారులు కానీ ఆ రిఫార్మ్స్ అన్ని కూడా మన ఫలాలు అనుభవిస్తున్నాం. కాబట్టి ఉపాధి ఈ రంగాల్లో ఆయన చూపించినటువంటి చొరవ. అలాగే ఒక ముఖ్యమైన విషయం నేను మీతో చెప్పాలనుకుంటున్నా. టైం వచ్చినప్పుడు మాత్రమే దళితులు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విగ్రహాలకు పూలమాలలేసి
వెళ్ళిపోయేటటువంటి సంస్కృతికి చరమగీతం పాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి 90% అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క పోరాట పటిమ ఎక్కడ కూడా లేకుండా పోయింది. ఆ సమాజంలో ఉన్నటువంటి అతి చిన్న పోర్షన్ లో ఉన్నటువంటి వాళ్ళే మాత్రమే ఈ యొక్క రాజ్యాంగాన్ని, డబ్బును, అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతున్న సమయంలో బలహీన వర్గాలు, దళితులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ కూడా ఏకతాటిపై నిలిచి మన యొక్క రాజ్యాధికారం కొరకు గట్టిగా కృషి చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నోటితో మాట్లాడి నొసలుతో ఎక్కిరించే రాజకీయ నాయకుల యొక్క క్రీడలు ఈ మధ్య జరుగుతున్నటువంటి ఎలక్షన్ లో చూసినాము. ఎవరైతే డబ్బు సంచులు పట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఏదో మాయ మాటలు చెప్పి ఓట్లను కొనేసి ఇంకేదో నడిపిద్దాం, పబ్బం గడుపుకుందాం అన్న వాళ్ళకు గట్టి బుద్ధి చెప్పింది. ప్రజలు చాలా చైతన్యవంతులైనరు. సమాజంలో అత్యధిక భాగం ఉన్నటువంటి నిమ్న జాతి ఏదైతే అట్టడుగు అణగారిన వర్గాలు ఉన్నారో వారందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, మీరు ఏం చేస్తారో చేయండి, కానీ మేము చేసేది ఏదైతే ఉందో మేము మేల్కొన్నాము, మేము చైతన్యవంతులైనాము ఇప్పుడు, కాబట్టి మీ యొక్క ఆగడాలు సాగవు, అధికారం మాదే. అధికారం అనేది ధర్మబద్ధంగా ఉంటది, నైతిక విలువలకు కట్టుబడి ఉంటది. కాబట్టి సమాజ నిర్మాణం కొరకు వీరందరూ చేసినటువంటి త్యాగాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్ళి రాజకీయంగా మేము కూడా ముందుకు వస్తున్నాము, రాజకీయంగా మేము కూడా గట్టిగా పోరాడతాము, రాజకీయంగా మాకు సంబంధించిన దామాషా ప్రకారం ఖచ్చితంగా మా సీట్లు మాకు కావాలా, మేము ఎంతనో మాకు అంత కావాలనే యొక్క గట్టి నిర్ణయాన్ని ప్రజలు ఈ మధ్య చూపిస్తున్నారు. ఆ చూపించిన దాన్ని ఈ మధ్య జరిగినటువంటి ఎలక్షన్లలో వాళ్ళు చేసినటువంటి ఆగడాలు కానీ, వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు కానీ, ఎవరైతే అన్యాయం చేసిరో వాళ్ళ గట్టి గుణపాఠం చెప్పడానికి కోసం ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఫ్యూచర్ లో తలెత్తకుండా మాకు సంబంధించినటువంటి మా యొక్క లైఫ్ స్టైల్లో మాకు రావాల్సినటువంటి సీట్లు కానీ, మా యొక్క ఆలోచన కానీ, మాకు సంబంధించినట్టు అన్ని రకాలుగా మాకు వచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ప్రతి ఒక్కరు ఏ పని చేసుకున్నా కానీ రాజకీయంగా మేము పైకి వస్తేనే తప్ప మడిమెత్తు బంగారం లేకపోయినా మాసమెత్తు అధికారం ఉండాలా, దానివల్ల మన వాళ్లకు ధర్మబద్ధంగా అన్ని అలొకేషన్ చేయగలుగుతామని చెప్పి మీ అందరికీ చెప్తూ, బాబు జగజీవన్ రామ్ గారి యొక్క ఆశయాలకు గాని, ఆయన ఆలోచనకు గాని ప్రతిబింబించే విధంగా దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరం కూడా గట్టిగా కృషి చేసి ఆయన యొక్క ఆశయాలను సిద్ధించే వరకు ఈ పోరాటం ఆపమని, ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లి రాబోయే తరాలకు మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తూ మీ అందరు కూడా ఇక్కడికి వచ్చి మాకు కూడా ఆయన కూడా నివాళులు అర్పించినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. అమర్ రహే, అమర్ రహే, జగజీవన్ రామ్ గారు అమర్ రహే.